హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ టెట్ 5/10/2024 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన బిట్స్ టాపిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్, సైకాలజీలో ఏ టాపిక్స్ మీద బిట్స్ వచ్చాయో చూద్దాం. నేనైతే ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నా అండి. మీకైతే ఏమన్నా వీటిలో ఆన్సర్స్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ వన్, మనోవిశ్లేషణవాదం ప్రతిపాదించినది. నెక్స్ట్, రక్షక తంత్రాలను ప్రతిపాదించినది. ఈ బిట్స్లో ఈ టాపిక్స్ వచ్చిన బిట్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్, విలువలకు సంబంధించి సరి అయినది. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, రెండు ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, అంపైర్ అనున్నది ఎటువంటి వైరస్. నెక్స్ట్ వన్, పిల్లవాడు ముందు ముద్దు మాటలు మాట్లాడుతూ తర్వాత స్పష్టమైన పదాలు పలకటం అనున్నది ఏ వికాస నియమం. సెవెంత్ వన్, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశ. ఎయిత్ వన్, ఒక వ్యక్తి యొక్క శారీరాకృతి, రంగు, వెంట్రుకలు, ఆకారం వంటి ని తెలిపే మూర్తిమత్య రకం ఏమిటి? ఇప్పుడు తెలుగులో వచ్చిన టాపిక్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ వన్, చంపకమాలకు సంబంధించి సరైన వాక్యం. నెక్స్ట్ వన్, ప్రకృతి వికృతుల్లో సరి అయినది. ప్లీజ్ లైక్ చేయండి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ వన్, 6వ తరగతి తెలుగులో పాఠ్యాంశాల పేర్లు ఇచ్చి దానిలోని పాత్రలు అడిగారు ఒకటి. ఫోర్త్ వన్, కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయనం అని అడిగారు. ఫిఫ్త్ వన్, గోడు అనగా అర్థమేమిటి? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సిక్స్త్ వన్, గాంధీజీ వార్ధ ఆశ్రమం స్థాపించాడు, దీనిని కర్మణి వాక్యంలోకి మార్చండి. సెవెంత్ వన్, ప్రకృతి వికృతులు ఆహారం వగరం. నాలుగు వాక్యాలు ఇచ్చి సరి అయినవి ఏమిటో అడిగారు. నెక్స్ట్, ఇంగ్లీష్లో కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అర్థమాటిక్ స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చి కరెక్ట్ చేయమని అడిగారండి. నెక్స్ట్ వన్, డెఫినెట్ ఆర్టికల్ గురించి ఇచ్చారు. థర్డ్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తారు అని అడిగారు. ఫోర్త్, కింది వాటిల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించిన వాక్యం ఏది అని ఇలా సైకాలజీ తెలుగు ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసి మీ ముందుంచాను. ప్లీజ్ ఇందులో మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.